సైఫన్ సిస్టంతో నిర్మితమైన ప్రాజెక్ట్ ఎన్నో ప్రత్యేకతలున్నా పాలకుల చిన్న చూపుతో తన ప్రాభవం కోల్పోతుంది. సాగునీటి పారుదల, మత్స్య పరిశ్రమ, పర్యాటక అభివృద్ధి లాంటి ఎన్నో అనుకూల పరిస్థితులున్న ఈ ప్రాజెక్టుపై కొంతమేర ఖర్చు చేస్తే భావితరాలకు ఓ వారసత్వ సంపదని ఇచ్చినవారు అవుతారనేది స్థానికుల అభిప్రాయం. మరి ఈ సరళ సాగర్ ప్రాజెక్టు ఎందుకు విశిష్టమైంది? ఏంటా ప్రత్యేకతలు? సాధారణ ప్రాజెక్టులకు ఈ ప్రాజెక్టుకు ఉన్న తేడాలేంటి అనే అంశాలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఏదైనా నదిపై ఆనకట్ట కడితే నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు లేదా పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఆ ఆనకట్టపై నిర్మించిన స్పిల్వే లేదా క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. కానీ వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టులో మాత్రం నీటి విడుదల అనేదే ఉండదు. ఇక రిజర్వాయర్ నిండుకుండని తలపించినప్పుడు నీరు దానంతట అదే కిందికి ప్రవహిస్తుంది. కానీ పైనుంచి నీరు కిందికి ప్రవహించేది మాత్రం ఎక్కడా కనిపించదు. దిగువన మాత్రం పెద్ద ఎత్తున నీరు ఎగసిపడ్డం, ప్రళయంగా ఉండే ప్రవాహం మనల్ని కనువిందు చేస్తాయి. అదే సైఫన్ సిస్టంతో పనిచేసే ప్రాజెక్ట్. సైఫన్ అంటే ఎలాంటి బాహ్య పీడనం లేదా పంపుల అవసరం లేకుండా ఓ నాళం గుండా ద్రవ పదార్థాల్ని కిందికి పంపించే విధానం. గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి నీటిని దిగువ ప్రాంతాలకు ప్రవహించేలా చేస్తుంది. ఈ సైఫన్ గొట్టాలు రివర్స్ యూ ఆకారంలో ఉంటాయి. ఈ పద్ధతిలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ఎంతో అరుదు. మొట్టమొదటిది అమెరికాలోని న్యూయార్క్ దగ్గరి బ్రూక్లిన్లో ఏర్పాటు చేయగా, సరళ సాగర్ ప్రపంచంలో రెండోది, ఆసియాలో మొదటిదని చెప్పుకోవాలి. ప్రాంతంలో అప్పటి వనపర్తి సంస్థానాధీశులైన రెండవ రాజా రామేశ్వరరావు తన సొంత ఖర్చుతో రామకృష్ణరాజు అనే ఇంజనీర్ని ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా పంపించారు. అక్కడ ఎంఎస్ చేసిన రామకృష్ణరాజు తన పాలకుల పట్ల భక్తి చాటుకోవాలన్న ఉద్దేశంతో అమెరికాలోని ఈ సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుపై రీసెర్చ్ చేసి కావాల్సిన నాలెడ్జ్ అందిపుచ్చుకున్నారు. తిరిగి ఇక్కడికి వచ్చాక రాజుతో సాగునీటి ప్రాజెక్టు గురించి వివరించగా, రాజు కూడా ఎంత ఖర్చైనా ఈ ప్రాజెక్టు కట్టేద్దామని చెప్పారు. దాంతో ఊకచెట్టు వాగుపై శంకరంపేట గ్రామానికి సమీపంలో ప్రాజెక్టు పనులు 1947లో ప్రారంభమయ్యాయి. రాజా రామేశ్వరరావుకు ఎంతో ఇష్టమైన తన చిన్నమ్మ సరళాదేవి పేరున ఈ ప్రాజెక్టుకు సరళ సాగర్గా నామకరణం చేశారు. కాగా తదనంతర కాలంలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం, హైదరాబాద్పై సైనిక చర్య జరిపి యూనియన్లో చేర్చుకోవడం నేపథ్యంలో 1949లో మరోసారి ఈ ప్రాజెక్టు పనుల్ని అప్పటి మిలిటరీ చీఫ్ మేజర్ జనరల్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న మరోసారి పనులు ప్రారంభించారు. కాగా ఈ పనుల పర్యవేక్షణ పూర్తిగా రామకృష్ణరాజు చూసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 17 హుడ్ సైఫన్లు, 4 ప్రైమింగ్ సైఫన్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రైమింగ్ సైఫన్ ద్వారా సెకనుకు 2000 క్యూసెక్కుల నీటిని బయటికి పంపితే, ఒక్కో హుడ్ సైఫన్ ద్వారా 3440 క్యూసెక్కుల నీటిని బయటికి పంపుతారు. ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీటి మట్టం చేరినప్పుడు గాలి పైపుల ద్వారా ఏర్పాటు చేసిన సైఫన్లు ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. సముద్ర మట్టానికి 1089 అడుగుల ఎత్తు ఆనకట్ట కట్టారు. ఇందులో 0.5 టీఎంసీల నీటిని నిలిపేందుకు అవకాశం ఉంది. ఈ ఆనకట్టలో 520 ఫీట్ల రాతి కట్టడం, 3537 ఫీట్ల మట్టి కట్టడం ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. 8 కిలోమీటర్ల మేర నిర్మించిన కుడి కాలువ ద్వారా 388 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఎడమ కాలువ 17 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ కాలువ ద్వారా 3796 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీన్ని ఆధునీకరించి 1959 జూలై 26వ తేదీన అప్పటి మంత్రి జేవి నరసింహరావు ప్రారంభించారు. తదనంతర కాలంలో ఇది వర్షాధార ప్రాజెక్టు కావడం మూలన గత 30 ఏళ్లుగా వర్షాలు లేని దుస్థితి నేపథ్యంలో 2009లో ఆ సమస్యను అధిగమించడానికి, నిరంతరం నీటితో ఉండడానికి ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్ పాడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 9 కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకం పనులను అప్పటి మంత్రి చిన్నారెడ్డి ప్రారంభించారు. 10 గ్రామాలకు నీరు పారువాటకం కలుగుతుంది. 4400 ఎకరాలు దీని కింద సల్లసార్ కింద 10 గ్రామాలకు నీళ్లు సస్యశ్యామలంగా పంటలు పండుతూ ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో 35 లక్షలతోటి నిర్మాణం చేపట్టిండ్రు. అయితే ప్రజలకు పంటలు పండించుకొని నిరుద్యోగ సమస్య కానీ, ప్రజలకు కూళ్ళు చేసుకోకుండా వేరే వాళ్ళని ఇది ఆధారపడకుండా వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి ఆయన ఆ కాలం నుండి కూడా ముందు చూపుతోటి ఆలోచన చేసి ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దీని కింద ఇది సైఫన్ సిస్టమ్ అంటే ఎలాంటి గేట్లు కాకుండా మానవరహితంగా ఆటోమేటిక్గా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు అదే ఫ్లో అయ్యి అవే ఆటోమేటిక్గా సైఫన్ సిస్టమ్ అనేది ఫ్లో అవుతుంది. దీనికి 17 వుడ్ సైఫన్లు, 4 సైఫన్లు కలదు. సరళ సాగర్ ద్వారా సాగునీరు, తాగునీరు అందించడమే కాకుండా ఇక్కడి మత్స్యకారులు కూడా ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మత్స్యకార సహకార సంఘంలో 7 గ్రామాలకు చెందిన సుమారు 600 మంది సభ్యులుగా ఉన్నారు. వారికి 10 ఏళ్లుగా ఉచితంగా సీడ్ లభిస్తుంది. దాంతో వారు కూడా అంతో ఇంతో ఉపాధి పొందుతున్నారు.
అయితే గతేడాది ఇచ్చిన చేపల సీడ్ వల్ల ఎలాంటి మత్స్య సంపద పెరగలేదన్న ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని, వారు తమకు కావలసిన సీడ్ కోసం ఆర్థికంగా సహకరించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా వీరికి రవాణా సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి ఈ ప్రాజెక్టు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు మాత్రం లేదు కనుక రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు ఆనకట్టకు 2 సార్లు ప్రమాదం ఏర్పడి కొట్టుకుపోయింది. 1964లో ఓసారి, 2019 డిసెంబర్ 31న మరోసారి కట్ట తెగి నీరు పూర్తిగా తరలిపోయింది. దాంతో పెద్ద ప్రమాదాలు సంభవించాయి. కాగా 2019లో సుమారు 6 కోట్ల రూపాయలతో కట్టలో తెగిపోయిన ఎడమగట్టును పునర్నిర్మించారు. అయితే అప్పుడే ఇక్కడ పర్యాటక ప్రదేశంగా చేస్తామని, ఇక తిరుగులేని విధంగా తీర్చిదిద్దుతామని ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ఈ ప్రాజెక్టును మైనర్ ఇరిగేషన్ నుంచి మేజర్ ఇరిగేషన్ కు మార్చడంతో ఎన్నో ఇబ్బందులు పెరిగాయి. ఉన్నతాధికారుల కనీస పర్యవేక్షణ కనిపించదు. ఎలాగూ సైఫన్ సిస్టమ్ గనుక గేట్లు, మరమ్మతులు కానీ, కరెంటు ఖర్చు కానీ ఉండవన్న కారణంతో ఎవరూ ఇక్కడికి రారని ఇక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఒకే ఒక ఉద్యోగి ఉంటాడని, ఆయన కూడా ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడని దుస్థితి ఉందని వాపోతున్నారు. సైఫన్ల మధ్య మొక్కలు మొలిచి పెద్ద చెట్లుగా రూపాంతరం చెందాయి. వాటి వల్ల సైఫన్లకే ప్రమాదం పొంచి ఉంది. వాటి వేర్లు సైఫన్లలోకి చొచ్చుకుపోయి సిస్టమ్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది 10 సంవత్సరాల క్రితము ఇలాగనే ఉంది. ఈ డ్యామ్ పర్యటక కేంద్రం చేద్దామన్నట్టు పాలాభిషేకాలు చేసుకునే వాళ్ళు చాలా మంది 10 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు వస్తుంది. కానీ ఇందులో ఒక ముళ్ళ చెట్లు, కంప, రోడ్డు సరిగ్గా లేదు. రావడానికి ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది, రాలేకపోతున్నారు. కనుక ఈ ప్రభుత్వము ఈ రోడ్డు నిర్మాణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఈ పర్యటక కేంద్రానికి ముళ్ళున్నాయి, కొంతమంది ఒక గ్యాంగ్ మేన్లు కూడా లేరు కాబట్టి ఈ ఊరికి వెళ్ళి ఒక 4 గ్యాంగ్ మేన్లను ఇచ్చి ఇక్కడనే ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాల్సింది. ఇది ఇంత ప్రాముఖ్యత సైఫన్ సిస్టాన్ని దీన్ని ఇంకా అభివృద్ధి చేసేటటువంటి అవకాశాల్లో ఈ ప్రభుత్వం ముందు తీసుకుపోవాలని చెప్తున్నా ఉన్నా. సరళ సాగర్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే పర్యాటకంగా ఓ పెద్ద కేంద్రంగా మారుతుంది. ఇలాంటి సిస్టమ్ గల ఏకైక ప్రాజెక్టు కావడం, వర్షాకాలంలో చాలా ఆహ్లాదకర వాతావరణం ఉండడం, సైఫన్ను నడుస్తున్న క్రమంలో ఆ సెలయేటి పరుగులు పరవశించిపోయేలా ఉంటాయి. ఇక రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ కి చాలా అనువైన వాతావరణం ఉంది. ఇక్కడ బోటో, రెగెట్టా, సెయిలింగ్, రేసింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయొచ్చు. ఇక ఇక్కడ చేపల వేట కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి అతి సమీపంలో ఉండడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బస చేసేందుకు కూడా కాటేజీల నిర్మాణం జరిపితే బాగుంటుందని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు.